వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని, రాష్ట్రంపై కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి సవిత విమర్శించారు. అమరావతి సచివాలయంలో ఆమె మాట్లాడుతూ జగన్ కు త్వరలోనే గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే పడుతుందని అన్నారు. మహిళలు ఉచిత కుట్టు శిక్షణ పథకంపై వైసీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మానస సాక్షి పుత్రిక సాక్షి పేపర్లో ఈ విధంగా రాశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతున్నట్లు లేదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా నేను చేయలేనిది ఈ 10 నెలల్లోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి తీసుకెళ్తున్నారు. బీసీ వెల్ఫేర్ తరఫున 1,02,000 మందికి ఈరోజు ఉచితంగా టైలరింగ్ ఇస్తూ 75% అటెండెన్స్ అయిన తర్వాత వాళ్లకు ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇస్తున్నారు అనేది ప్రతి నియోజకవర్గంలోనూ మహిళలు ఉత్సాహంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సుమారుగా మేము 1,00,000 మందికి గాను 3 లక్షల చిల్లర అప్లికేషన్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అది అర్థం కాల. మహిళలు వన్ సైడ్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికి సంఘీభావం పలుకుతున్నారన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుకొని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మానసపుత్రిక అయిన సాక్షి పేపర్లో, ఎందుకంటే గతంలోనే తెలుసు సాక్షి పేపర్ ఏ విధంగా రాస్తా ఉందో తెలుసు. సొంత ఇంట్లోనే గొడ్డల పోటు చేసి నారావారి రక్త చరిత్ర రాయడం మనం అన్ని చూసాం. మరి అదే విధంగా సాక్షి పేపర్లో రాసే ప్రతి విషయాన్ని కూడా ప్రజలు ఏ విధంగా నమ్మారు కాబట్టే ఈ పేపర్తో వచ్చేటువంటి అబద్ధాలు, చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి చూసి ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షి పేపర్ కు, వాళ్ళ నాయకులకు తెలుసు అనే విషయం ప్రజలకు తెలిసే 11 సీట్లకు పరిమితం చేశారు అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. మహిళా పక్షపాతి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బడుగు బడిగిన వర్గాలను గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం మహిళల గురించి మేమేదో 150 కోట్లు స్కామ్ చేసామంటున్నారు. మేము స్కామ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేశామనే విషయం ప్రజలకు తెలుసు. మీకోసం కాదు మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినది, మేము ప్రజలకు జవాబుదారీ అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. మీ పత్రిక ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసన్న విషయం మీకు తెలియజేస్తూ మేము చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి బడుగు బడిగిన వర్గాలు రాజకీయంగా ఎదగటం ఇష్టం లేదు, అందులో ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా నిలబడడం ఇష్టం లేదన్న విషయాన్ని మరొక్కసారి ఆయన తెలిపారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము చర్చించడానికి ఎక్కడికి రావటానికైనా సిద్ధమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీ మాజీ బీసీ మంత్రులు వస్తారా, లేదా మీ మాజీ ముఖ్యమంత్రి వస్తారా, లేకపోతే సాక్షి పేపర్ వాళ్ళు వస్తారా, మేము ఎక్కడికి రావడానికైనా సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 10 నెలలుగా నిరంతరం ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నారా లోకేష్ బాబు గారు, మరి మేమందరం కష్టపడుతున్నాం. నేను ఇదే సూటి ప్రశ్న వేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చినంత ఈజీ కాదు పరిపాలన అంటే. ప్రజల సొమ్ముతో ప్యాలెస్లు కట్టుకోవడం కాదు, ప్రజలకు సంబంధించిన ఆస్తులు దోచుకోవడం కాదు. జగన్ అవినీతి పరుడు, సిబిఐ ఈడీ కేసు స్వయాన మీ చెల్లెలు గారే చెప్పారు. ఇంకా మీరు ఈ రోజు మా గురించి మాట్లాడుతున్నారు. మీ పార్టీ పరిస్థితి అయిపోయింది. మీ ఉనికి కాపాడుకునే కోసం ఈ చిల్లర రాజకీయాలు చేసేది మానేయండి. వైసీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలియజేస్తున్నాం. దత్త అన్నయ్య ఏమంటారో మరి మీ గాలి జనార్దన్ రెడ్డి గారిని, మీ అన్నయ్య గారికి ఉన్న పరిస్థితి దగ్గరలో ఎవరెవరికి ఏ పరిస్థితి వస్తుందో మాకు అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. చట్టం తన పని తాను చేసుకెళ్తుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అతను చేసినట్లే అందరూ స్కాములు చేస్తారు అనుకుంటున్నారు. అదేదో అంటారు కదా, పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు, మరి స్కాములు చేసే జగన్ రెడ్డికి అందరూ స్కాములు చేస్తారు అనుకోవద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఈ 5 కోట్ల ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు అన్న విషయాన్ని తెలియజేస్తూ మరి నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గా మీకు తెలియజేసేది ఒకటి, ఈ 10 నెలల్లో బీసీ వెల్ఫేర్ తరఫున ఏ విధంగా అభివృద్ధి చేశామో కూడా చెప్పడానికి సిద్ధం. మరి మీరు కూడా చర్చించడానికి సిద్ధమైతే రండి, మీరే ప్లేస్ డిసైడ్ చేయండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా తెలియజేస్తాం.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు ఉద్యోగ సంఘాలకు చెందిన మాజీ నేతలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ఉద్యోగులు పెన్షనర్స్ విభాగం రాష్ట అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట అధ్యక్షుడు బివి సుబ్బారావు, ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ రాష్ట అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా మాజీ ఎన్జీఓస్ కార్యదర్శి బి ఉమామహేశ్వరరావు, రెవెన్యూ అసోసియేషన్ మాజీ రాష్ట ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, కృష్ణా జిల్లా ఎన్జీఓస్ సంఘ నాయకులు తోట సీతారామాంజనేయులు తదితరులు పార్టీలో చేరారు. ఈ రోజున ఉద్యోగ సంఘ నాయకులు ఈ 5 మంది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పార్టీలో చేరడం జరిగింది. మరి చేరిన తర్వాత ఏదైతే ఈ రోజున మరి పార్టీకి అనుబంధంగా వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ఏదైతే ఉందో ఆ వింగ్ ను ఇంకా బలోపేతం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా పెన్షనర్స్, అదేవిధంగా ప్రజలందరినీ కూడా మరి ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసము రాష్ట్రం కోసము కష్టపడి పనిచేస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి ఉద్యోగస్తుల దృష్టికి తీసుకెళ్లి మరి రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడాలనేటువంటి నెపంతో వీళ్ళంతా కూడా యొక్క మేధావి వర్గం ఈ రోజున పార్టీలో చేరారు. వాళ్ళందరినీ కూడా నేను పూర్వపు ఎన్జిఓ అధ్యక్షుడిగా, అదేవిధంగా పార్టీలో మరి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడిగా వీళ్ళందరూ కూడా స్వాగతిస్తూ, ఈనాడు నేను 2006లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటం జరిగింది. అయితే ఈనాడు ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేయాలని ఒక పునరాంకితంతో, ఒక దీక్షతోటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా యొక్క అభిప్రాయాల్ని, ఈనాడు ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళల్లో కూడా ఈనాడు వచ్చిన మార్పులను కూడా ఆయనకి విన్నవించుకోవడం జరిగింది. ఏదేమైనా రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తామని చెప్పేసి మీ అందరి ముందు విజ్ఞప్తి చేస్తూ విరమిస్తున్నాను. రాష్ట్ర మాజీ అధ్యక్షుడిని, అలాగనే జేఏసీ చైర్మన్గా, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వైస్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. వారి స్వహస్తాలతో పార్టీ మరి కండువను కప్పుకోవడం కూడా జరిగింది. మాట తప్పటం, మడవ తిప్పటం మా ఇంట వంట లేదని ఏదైతే నినాదంతో ప్రజారంజక పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ యొక్క మేనిఫెస్టోని ఖురాను, బైబిల్, భగవద్గీతతో సమానంగా ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఇచ్చినటువంటి హామీలని తూచా తప్పకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మరలా ముఖ్యమంత్రి కావాలనే దృఢ ధ్యేయంతో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు మరి సంవత్సరం అవుతున్నా కూడా ఎంప్లాయీస్కి సంబంధించి మరి డిమాండ్స్ ఇంకా డిఏలు కూడా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టైంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని మొత్తం కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినటువంటి మాటలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అలాగనే లెక్చరర్స్ని కూడా రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి మరి బెనిఫిట్స్, ఇంకా ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ ఇట్లాంటివి కూడా బెనిఫిట్స్ రావాల్సి ఉంది. పోలీసు వారికి మరి సరెండర్ లీవ్ లేవు, అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్కి కూడా సరెండర్ లీవ్ లేవు. అలాగనే 1/7/2018 తర్వాత మరి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకైతేనేమి, సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఎన్ని డిఏలు ఇవ్వాలా, ఈ రోజుకి ఎన్ని డిఏలు బకాయిలు ఉన్నాయి. అలాగనే చాలామంది కూడా ఎంప్లాయీస్ చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వీటన్నిటి మీద కూడా మరి చర్యలు తీసుకోవాలని కూడా మరి మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి మేము ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని మా చంద్రశేఖర్ రెడ్డి గారు అన్న మరి ఈ పెన్షనర్స్ అలాగనే ఎంప్లాయీస్ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో మరి పార్టీలో చేరడం జరిగింది. మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని కూడా మేము ఈ యొక్క పార్టీకి సేవ చేయడానికి దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతామని తెలియజేస్తాం.
వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు అండగా ఉంటానని తెలంగాణ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు భరోసా ఇచ్చారు. సిద్దిపేట మండలం ఇర్కోడ్ గ్రామంలోని ఐకేపీ సెంటర్లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెట్టడం లేదని ధ్వజమెత్తారు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కనీసం గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైపోయింది. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి గాని చేతలు గడప దాటని పరిస్థితులు. హైదరాబాద్ లో కూర్చొని అందాల పోటీల మీద రోజు రివ్యూ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ అకాల వర్షాల వల్ల కల్లాల్లో వడ్లు మొలకలెత్తుతా ఉన్నాయి. కొనే దిక్కు లేదు. అధికారులు ఎవరు కూడా కల్లాలకు తిరగడం లేదు. రైతులు బోరున విలపిస్తా ఉన్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి. నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే, రైతు బంధు వడకపాయే, ఏదో కష్టపడి ఆరుగాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ల వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కులేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో. చిల్లర మాటలు మాట్లాడు కాదు. రాష్ట్ర ఆదాయం పెంచడం చేత కాదంటావు, అప్పులు ఉడతలేవని మాట్లాడుతావు. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజు వడ్ల కొనుగోలు విషయంలో గింత తిప్పలు కాలే. నువ్వు వచ్చినాకనే అయితే కాంటాలు పెడతలేరు, లారీలు వస్తలేవు, సంచులు పంపినరు. 100 సంచులు ఇస్తే 40 సంచులు పొక్కలు పడే ఉన్నాయి. ఆ సంచులన్నా చక్కగా ఇచ్చే పరిస్థితి లేదు. అసలు నువ్వు గన్ని బ్యాగులు కూడా కొత్తవి కొని రైతులకు ఇచ్చే తెలివి తేటలు కూడా మీకు లేవా అని నేను అడుగుతా ఉన్నా. ఇక సంచులు కూడా సప్లై చేసే శాతం అయితే లేదా మీ గవర్నమెంట్? నా గన్ని బ్యాగులు దొరికాయి, లారీలు రావు, కాంటాలు పెట్టరు, ఆ మిల్లులకు పోతే దించుకోడు, 5-5 కిలోల తరగంటున్నారు. రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఇలా సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోడు గ్రామంలో వస్తే ఏ కుప్పలో చేయి పెట్టినా కూడా మొలకెత్తిన వడ్లే కనబడతా ఉన్నాయి. హైదరాబాద్ లో కూర్చొని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము కొంటున్నాం అని ఏడగొంటున్నాం. మరి మొలకలెత్తి ఈ రోజు వడ్లు నల్లబడిపోతున్నాయి. ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్ రైస్ చేసుకోవచ్చు కదా. రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు? కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, డిఎం సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన వాన పడితే ఎంఆర్ఓలు పోయి సెంటర్లలో కూర్చొని ఆర్ఐఓ కాడ, డిటిఓ కాడ, ఎంఆర్ఓ కాడ కూర్చొని ఆర్డీఓలు తిరుక్కుంటా మిల్లులకు వెంటనే దించిపిచ్చి రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. నువ్వు రైతు బంధు చేయపోతివి, రుణమాఫీ చేయపోతివి, కనీసం పండిన వడ్లు కూడా కొనే తెలివి లేదా నీ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా. అత కాకపోతే దీపో అప్పు ఉట్టదంటావు, పైసా పెంచనంటావు, వడ్లు కొననంటావు, రైతు బంధు వేయనంటావు, రుణమాఫీ చేయనంటావు. మరి నువ్వు ఎందుకున్నావు? ఆనాడేమో మస్తు మాట్లాడినావు కదా. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ తో ప్రతిదాడికి దిగిన సంగతి తెలిసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్లోని 3 ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. వీటికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటకు వచ్చాయి. భారత ఆర్మీ దాడుల్లో బాహ్వలాల్పూర్లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, ముద్గేలోని లష్కరే తోయిబా ఉగ్ర క్యాంపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జైషే చీఫ్ మసూద్ అజహర్ కుటుంబంలోని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా భారత బలగాలు జరిపిన ఈ దాడుల్లో భారీగానే ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆపరేషన్ సింధూర్ భారత ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో చారిత్రక మైలురాయి. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. అన్నదాతల ఆనందోత్సవాల మధ్య సోమశిల జలాశయం నుంచి నీరు విడుదల. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం గంగమ్మ తల్లికి చీర, సారే, జలహారతి సమర్పించిన మంత్రి ఆనం.
రాష్ట్రంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారన్న మంత్రి సవిత. జగన్ కు త్వరలోనే గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతి పడుతుందని వ్యాఖ్య. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు ఉద్యోగ సంఘం మాజీ నేతలు. జగన్ వల్లే ఉద్యోగులకు మేలు జరుగుతుందని స్పష్టీకరణ. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.